బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ పనైపోయిందని మన నేతలే ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ఆ ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాస్యంతో పార్టీ మారారని అన్నారు కేసీఆర్. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదన్న కేసీఆర్ లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. ఇక మరోవైపు పార్టీ కార్యక్రమాలను సమావేశంలో ప్రకటించారు కేసీఆర్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ పనైపోయిందని మన నేతలే ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ఆ ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాస్యంతో పార్టీ మారారని అన్నారు కేసీఆర్. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదన్న కేసీఆర్ లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. ఇక మరోవైపు పార్టీ కార్యక్రమాలను సమావేశంలో ప్రకటించారు కేసీఆర్. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది, మరేంటి అప్డేట్స్? చంద్రిక, ప్రస్తుతం నేను బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో ఉన్న ఇంకా కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం అయితే ముగిసింది. ఇక విషయానికి వస్తే ఎప్పుడు లేని విధంగా ఈసారి కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలపై సీరియస్ అయినట్టుగా తెలిసింది. అందులో మెయిన్ మ్యాటర్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత, ఎందుకంటే టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఎప్పుడు రాకుండా లేదు. ఈసారి మాత్రమే పార్టీకి ఎట్లాంటి ఫలితాలు రాలేదు, డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఈ సమయంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల డిపాజిట్లు దక్కపోవడం, అసలు సీట్లు రాకపోవడంపై చర్చ వచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ పని అయిపోయింది, ఇక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్నటువంటి విషయాన్ని సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ప్రచారం చేశారు. దీంతో ఇంకా పార్టీ కొంత వీక్ అయిపోయినట్టుగా ఆయన కొంత పార్టీ నేతల మీద సీరియస్ అయ్యారు. మన సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఇట్లా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన సమావేశంలో పార్టీ నేతలతో అన్నట్లుగా తెలిసింది. దీంతో చాలామంది ఒక 10 మంది వరకు ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఈ ప్రచారమే మన పార్టీకి మైనస్గా మారింది. అందుకే ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా సీరియస్గా చెప్పినట్టు తెలిసింది. దీంతోపాటు కింది స్థాయి కేడర్, ముఖ్యంగా మండల స్థాయిలో కావచ్చు లేదంటే జిల్లా స్థాయిలో కావచ్చు, చాలామంది కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం వెనక ఇట్లాంటి ప్రచారమే మన పార్టీకి డ్యామేజ్ చేసింది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సో ఎవరు ఏంటి దీని వెనక, ఎవరు ఈ విధంగా బదనాం చేశారు, ఎవరు పార్టీని డ్యామేజ్ చేసే విధంగా చేశారన్నటువంటి విషయాన్ని సమావేశాల్లో ప్రస్తావించినప్పటికీ కూడా సో మొత్తానికి ఈ ప్రచారంతో పార్టీ డ్యామేజ్ అయ్యింది అన్నటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్టుగా తెలిసింది. కాబట్టి జరిగిందేందో జరిగింది, ఇక నెక్స్ట్ అయినా ప్రజల్లో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలపై పోరాటం చేయాలనేటువంటి ఒక పిలుపును ఆయన ఇచ్చినట్టుగా తెలిసింది. మొత్తానికి అంటే సమావేశం ప్రారంభం కాగానే అంటే దాదాపుగా 2 గంటల 45 నిమిషాల ప్రాంతంలో కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో సమావేశం స్టార్ట్ అయింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ప్రసంగం ముగిసింది. మిగతా నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఉన్నటువంటి నాయకులు దాదాపుగా 400 మంది వరకు అటెండ్ అయ్యారు. సో అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, తర్వాత ఎంపీలు ఉన్నారు. ఇంకొక వైపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి మాజీ చైర్మన్లు కావచ్చు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కాసేపట్లో సమావేశం ముగిసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఒక 3-4 నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏప్రిల్ 10 నుంచి సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి, పార్టీ పటిష్టత కోసం సంస్థాగతంగా నిర్మాణం చేయాలనేటువంటిది ఒక నిర్ణయం. మరోవైపు 27వ తారీఖున ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది ఒక నిర్ణయం. మరోవైపు ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, అంటే ఈ ఏప్రిల్ 27 నాటికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతుంది. కాబట్టి 25 ఏళ్ళ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలన్నటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించి అట్లనే సభ్యత్వ నమోదుకు తర్వాత ఏప్రిల్ 10వ తారీఖున కూడా ఒక డెలిగేషన్ మీటింగ్ ఉంది. వీటన్నిటి కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని ఇన్ఛార్జిగా నియమించినట్టుగా తెలిసింది. ఇక
బీఆర్ఎస్లో మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ వచ్చారు, కానీ ఒక చర్చ అయితే జరుగుతుంది. సో కేసీఆర్ ఎప్పుడైతే సీరియస్ అయ్యారో దాని మీదనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీని డ్యామేజ్ చేస్తూ మాట్లాడడంతో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నటువంటి విషయాల మీద చాలా సీరియస్గా కేసీఆర్ రియాక్ట్ అయినట్టుగా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సరే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాం, తర్వాత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాం, అయినప్పటికీ ఫలితాలు రాలేదు. కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం వెనక ఈ ప్రచారం అయినటువంటి అభిప్రాయం కూడా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. సరే దీనికి వెనక ఎవరున్నారు ఏంటి, ఎందుకు ఇట్లా ప్రచారం చేయాల్సి వచ్చింది, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇట్లా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. సో మొత్తానికి కేసీఆర్కు దీనికి సంబంధించి ఎవరు ప్రచారం చేశారు ఏంటి అనేది సమాచారం ఉండొచ్చు, కానీ మొత్తానికైతే పార్టీలో ఇప్పుడు కేసీఆర్ కామెంట్స్ తోటి పెద్ద ఎత్తున అంతర్గతంగా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. ఇప్పుడు క్యాడర్ కూడా ఈ విషయాన్ని బయటకు రావడంతో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా దీని మీద చర్చించుకుంటున్నారు. సో మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారన్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఈ అంశాలని బీఆర్ఎస్ నేతల దగ్గర వ్యక్తం చేశారా, తర్వాత అటు పార్టీ నేతల్లో కొంత జోష్ పెంచడం, లేదంటే పార్టీ సీరియస్గా ఉంది కార్యక్రమాలతోటిగా గ్రౌండ్లోకి వెళ్ళబోతుంది అన్నటువంటి విషయాలను వాళ్ళలో కొంత ఉత్తేజం నింపేందుకు చెప్పారో ఏమైందో తెలియదు. కానీ మొత్తానికి సీరియస్గా చెప్పడం పట్ల అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే వీళ్ళందరూ కూడా పార్టీ పని అయిపోయిందని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు నైరాశ్యం చెంది వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అందుకే లీగల్గా ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం, ఉప ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా తెలిసింది. సో మొత్తానికి కేసీఆర్ మాట్లాడినటువంటి చాలాసేపు ఆయన ఈ పార్టీ నిర్మాణానికి సంబంధించి లేదంటే 2001లో పార్టీ పెట్టినటువంటి అంశాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, 10 ఏళ్ల పాలనలో నిర్ణయాలు కావచ్చు, అట్లనే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడున్నటువంటి పరిపాలన అంశాలు కావచ్చు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అట్లనే ఇప్పుడు పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ఏ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టాలి, తర్వాత ఏప్రిల్ 27వ తేదీన బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత కమిటీల ఏర్పాటు, ఇట్లాంటి అన్ని అంశాల మీద సుదీర్ఘంగా ఆయన ప్రసంగించినట్టుగా మనకు సమాచారం ఉంది. సో మొత్తానికి కొంత జోష్ పెంచేటువంటి అంశంతో పాటు కొంత పార్టీ నేతలకు కొంత చురుకలు అంటించడంతో పాటు పార్టీ దాదాపు 10 ఏళ్ల పాటు పదవులు ఇచ్చింది, తర్వాత చాలామంది నాయకులు ఎమ్మెల్యేలు చేసింది. తర్వాత ఏమనుకుంటా అంటే పార్టీలో మీకు పూర్తి స్థాయిలో పదవులు కట్టబెట్టినప్పుడు ఇట్లాంటి ప్రచారం కరెక్ట్ కాదు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు కొంత నైరాశ్యం చెంది లేదంటే కొంత అసంతృప్తికి లోనై పార్టీ నిజంగానే మొత్తం డ్యామేజ్ అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, ఇంకా మరి కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని కేసీఆర్ అయితే ప్రస్తావించారు. సో మొత్తానికి దాదాపుగా 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చారు, పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా వచ్చింది. సో ఆయనను కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా కూడా కొంత కేసీఆర్ సీరియస్గా అయ్యారు. ఎంట్రన్స్లోనే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా కార్యకర్తల యొక్క బిహేవియర్ని చూసి కొంత సీరియస్గా అయ్యారు. ఆ తర్వాత సమావేశాలకు వెళ్ళారు. సో సమావేశంలో ఇందాక మనం చెప్పినట్టుగా దాదాపుగా 3 గంటల నుంచి కొద్దిసేపటి క్రితం వరకు అంటే 5 గంటల వరకు సుమారు 2 గంటల పాటు కేసీఆర్ ప్రసంగం లోపల జరిగినట్టుగా తెలిసింది. సో ఇక నెక్స్ట్ అంతా కూడా కొంత కార్యాచరణ ఉండబోతుంది. కార్యాచరణకు సంబంధించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్లో కొంత నిరుత్సాహం ఉంది. ఇంకొక వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి లేరు, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరికి మద్దతు ఇస్తుంది పార్టీ అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు, పోటీ కూడా చేయలేదు. సో కాబట్టి కొంత నైరాశ్యంతో క్యాడర్ ఉంది, స్థానిక సంస్థలు దగ్గరకు వస్తున్నాయి. సో కాబట్టి పార్టీని పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులకు చెప్పారు. సో కాబట్టి కొంత క్యాడర్లో జోష్ నింపడం, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు దాదాపు సుమారు 350 నుంచి 400 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాబట్టి వీళ్ళందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళి కేసీఆర్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఉపయోగించాలని చెప్పి ఆయన సూచించినట్టు తెలిసింది. ఇందాక మనం చెప్పినట్టుగా 3 కార్యక్రమాలు, ఒకటేమో సభ్యత్వ నమోదుకు సంబంధించి ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ చేయాలనేది ఒకటి, ఆ తర్వాత ఏప్రిల్ 27వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి అంశము, తర్వాత సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించి 25 ఏళ్ళ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, తర్వాత పార్టీలో కమిటీలు, ముఖ్యంగా బీఆర్ఎస్కు మండల అధ్యక్షులు ఉన్నారు, దానికి మిగతా అంత ఆ స్థాయిలో బలోపేతం లేదు. సో కాబట్టి ఈసారి పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి విషయాన్ని కూడా
నాయకులకు ఆయనంతా కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది సార్. ఓవరాల్గా అయితే పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి నాయకులే టీఆర్ఎస్ పని అయిపోయింది అనేటువంటి ఏదైతే విషయాన్ని మీరు ప్రచారం చేస్తున్నారో అది మానుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలిసి అందులో భాగంగానే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, మరికొంతమంది వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. కాబట్టి పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం, ఎమ్మెల్యేని కాపాడుకోవడం, సీనియర్ నాయకులను తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇట్లాంటి ప్రకటన కేసీఆర్ చేసి ఉండొచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తానికి కేసీఆర్ సీరియస్ కావడం పట్ల పార్టీలో ఉన్న పార్టీ నేతల్లో కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఇది ప్రస్తుతానికి కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్.